కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు. విశాఖలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్ క్రీం పార్లర్లలో పరిస్థితిది. సాధారణ హోటళ్లలోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఉంది. ఘుమఘుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు, వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం. ఈ క్రమంలోనే ఇటీవల విశాఖ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, బేకరీల్లో చేసిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. విశాఖ నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్, బేకరీల్లో ఫుడ్లో కలర్స్ ఉపయోగిస్తున్నారని, ఫుడ్ పాయిజన్ అవుతుందని ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు 20 బృందాలతో 40 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయా హోటల్స్, రెస్టారెంట్లలో పరిస్థితిని చూసి అధికారులే నిర్ఘాంతపోయారు. కుళ్లిపోయిన చికెన్, కలర్స్ వేసి ఫ్రిడ్జ్లో 5 రోజులు దాచిపెట్టిన మటన్, ఉడకబెట్టి 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన నూడిల్స్, చేపలు, రొయ్యలు, గుడ్లు సహా అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ రెస్టారెంట్లలో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే భరించలేనంతగా దుర్వాసన వస్తుందని అధికారులు తెలిపారు. లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఆదేశాలు 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. 20 టీములు కూడా వివిధ రకాల హోటల్స్ టౌన్లో విశాఖపట్నం టౌన్లో ఉన్న హోటల్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ హోటల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టైల్ ఫుడ్ ఫ్రిడ్జ్ చేశాడు, ఉడికించి పాడైపోయిన దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి దీన్ని సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ కాదు, ఈ నూడిల్స్ కూడా ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి 1 రోజు 2 రోజులు ఉంచుతూ ఉన్నారు. తర్వాత కలర్స్ వేశారు, నూడిల్స్కి కానీ తర్వాత ఫిష్కి కానీ కలర్స్ వేస్తూ ఉన్నారు, ఆర్టిఫిషియల్ కలర్స్. ఇవాళ మనం మెయిన్గా అబ్జర్వ్ చేసిందంటే కలర్స్, మోనోసోడియం గ్లూటమేట్, చైనా సాల్ట్, శానిటైజింగ్ కండిషన్స్. ఎక్కడ కిచెన్లో కూడా చూడండి, ఎటు చూసినా కానీ శానిటరీ కండిషన్స్ బాగాలేదు. దీని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా శాంపిల్ తీయడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరోవైపు బేకరీల్లో అధిక మోతాదులో కలర్స్ వాడడం, కాలం చెల్లిన కలర్స్ను కేకుల్లో కలపడం, సాస్లో ఉపయోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీంలో కూడా అధిక మోతాదులో కలర్స్ వాడినట్టు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చెలగాటమాడుతున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. స్వీట్ షాప్ కార్ఖానాలు, స్వీట్ షాపులు, బేకరీ కార్ఖానాలు, బేకరీ షాప్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ SSN బేకరీలో ఇన్స్పెక్ట్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. ఎప్పుడో 6 నెలల క్రితం, ఇది 24 వచ్చింది, 6 నెలలు, ఇది 24 ఆగస్టుకి అయిపోయింది. ఇది 6 నెలలు అంటే ఆగస్టు అంటే ఫిబ్రవరికి అయిపోయింది. ఫిబ్రవరికి అయిపోయిన సోయా సాసు, తర్వాత ఇది కలర్స్ అయిపోయి కూడా 24 నెలలు, జనవరి 24కి అయిపోయింది. జనవరి 24కి అయిపోయింది. సంవత్సరంన్నర నుంచి వాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాడినా వాడకపోయినా కానీ వాళ్ళ ప్రెమిసెస్లో 10 బాటిల్స్ ఉన్నాయి. మేము వాటర్లు అంటే కుదరదు. ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్స్ పెట్టుకోవడం నేరం ఫస్ట్. అసలు ఇప్పుడు వాటర్ లేదంటే నా చేతికి అవుతుంది చూడండి. ఇది పిల్లలు ఈ గ్రీన్ కలర్ తింటున్నారు, ఎంత కలర్ అవుతుంది చూడండి. తర్వాత సాసు, ఇది ఆరెంజ్ కలర్ కూడా జూన్ నెలకు అయిపోయింది, జూన్ 24కి అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఈ కలర్స్ చూడండి, ఎక్సెస్ కలరు పర్మిటెడే కానీ ఎక్సెస్ కలర్ ఎంత వేశాడు. ఇప్పుడు పసిపిల్లలు తింటా ఉన్నారు. ఇప్పుడు శానిటైజింగ్ కండిషన్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. వెనకాల పక్క మొత్తం స్టాక్స్ కానివ్వండి, శానిటైజింగ్ కండిషన్స్ కానీ వరస్ట్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి శానిటైజింగ్ కండిషన్స్ కింద నోటీస్ ఇస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. కమిషనర్ గారి ఆదేశాలను మేము ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడం. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ ప్రిజర్వ్ చేసిన వాటిని తినడం వలన అనారోగ్యానికి గురవుతారని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రిక్, వైటమిన్ సమస్యలు, వాంతులు, విరోచనాలు, కలర్స్, ఉపయోగించిన ఆయిలే మళ్లీ ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పండ్లు, కూరగాయలు మాత్రమే ప్రిజర్వ్ చేసుకోవాలని, నాన్ వెజ్ ఫ్రెష్గా తీసుకోవాలని సూచిస్తున్నారు.